ऋतौ शास्त्रे वैद्ये शकुनकवितागानफणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्वचतरुहा कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते పశుం మాం సర్వజ్ఞవ్రతితకృపయా పాలయ విభో. తాత్పర్యము: సమస్తము తెలిసినవాడా, నాకు స్మృతి గ్రంథములందు గాని, ఇతర శాస్త్రములందు గాని, ఔషధ జ్ఞానము గాని, జ్యోతిష శాస్త్ర నైపుణ్యము గాని, కవిత్వము చెప్పే శక్తి గాని, సంగీతం పాడే నేర్పు గాని, చతురతతో నవ్వు పుట్టించి ఇతరులను నవ్వించగల శక్తి గాని ఏవీ లేవు. పురాణములు తెలియవు, మంత్రాలు తెలియవు, ఇతరులను పొగుడుతూ మాట్లాడలేను. ఇన్ని అవలక్షణాలున్న, ఏ విధమైన శక్తి సామర్థ్యాలు లేని నా యందు ఏ ప్రభువు అనుగ్రహం కలుగుతుంది చెప్పు? అటువంటి నాకు సంపదలు మాత్రం ఎట్లా లభిస్తాయి? ఓ పశుపతి, పశువుల వలె ప్రవర్తించే నా యందు నీ దయను చూపించు, నన్ను రక్షించు, పాలించు. నన్ను రక్షించవలసిన ప్రభువి నీవే కనుక నన్ను రక్షించే బాధ్యత నీదేనయ్యా. కనుక నిరంతరం పరితపించే నా మనస్సుకి శాంతిని చేకూర్చి కాపాడు. బుద్ధి పనిచేయడం అనే శక్తి లేని దానిని పశువు అంటారు. అంటే ఏది చెయ్యవచ్చు, ఏది చెయ్యకూడదు అనే విషయాలు తెలుసుకోలేని ప్రాణిని సామాన్యంగా లోకంలో 4 కాళ్లతో వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణులను పశువులు అంటాము. కానీ పరమాత్మకు సంబంధించిన విషయములను తెలుసుకోలేని, ఆయన చెప్పినట్లుగా ధర్మాన్ని ఆచరించని వాడు కూడా పశువు కిందే లెక్క. అందుకే అటువంటి ప్రవర్తన కలిగిన మన వంటి వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడే ప్రభువు. అందుకే ఆయనకు పశుపతి అని పేరు. ఎన్ని విద్యలు, ఎంత నేర్పు, ఎంత చతురత, ఇతరమైన ఎన్ని ఉన్నా అన్నింటినీ మించిన ఈశ్వరానుగ్రహం అనేది లేకపోతే అవి అన్నీ వృధానే. అవి ఏవీ లేకపోయినా ఈశ్వరానుగ్రహం అనేది ఉంటే పైవి అన్నీ వాటంతట అవిగా మన దగ్గరకు వస్తాయి అని ఆదిశంకరులు ఈ శ్లోకము ద్వారా మనకు బోధ చేస్తున్నారు.